హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్సర్ 220F బేసిక్స్ బైక్ గురించి తెలుసుకుందాం. ఈ బైక్లో ఉన్న కొత్త డిజైన్స్, అలాగే స్పెసిఫికేషన్స్, మైలేజ్, కాస్ట్ ఇలాంటి మరెన్నో విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. వినడానికి మీరు రెడీ అయితే లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆటోటెక్ తెలుగు. దిస్ ఈస్ పూర్ణ. ఈ బైక్ డిజైన్ పరంగా చూసుకుంటే దీని ఏరోడైనమిక్ డూమ్, ఈ కెథలిటిక్ కన్వర్టర్ విత్ ఇంజిన్ గార్డ్, సెంటర్ స్టాండ్, అలాగే స్ప్లిట్ షీట్, స్ప్లిట్ గ్యాబ్రిల్, ఓపెన్ చైన్ సిస్టమ్, మస్కులర్ ఎగ్జాస్ట్, అలాగే ఆయిల్ కూలర్తో వస్తుంది. ముందుగా దీని ఏరోడైనమిక్ డిజైన్ ఉన్న డూమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ బైక్లో చెప్పుకోదగ్గది, అలాగే నాకు బాగా నచ్చింది ఈ డూమ్. ఇక్కడ చూస్తే డ్యూల్ హెడ్ ల్యాంప్ సెటప్తో వస్తుంది. ఒకటి హెడ్ లైట్, ఒకటి పాసింగ్ లైట్. దీనికి 5 లైట్ ల్యాంప్స్ కూడా చాలా అట్రాక్టివ్ లుక్స్తో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు హెయిర్ ఫిన్స్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇంజిన్ కార్డ్. ఇది BS6తో వస్తుంది కాబట్టి ఈ కెథలిటిక్ కన్వర్టర్ విత్ ఇంజిన్ కార్డ్ మీరు చూడొచ్చు. అలాగే BS6 ఇంజిన్తో వస్తుంది కాబట్టి దీనికి పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ఇక్కడ మీరు ఆక్సిజన్ సెన్సార్ కూడా మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఈ బైక్కి సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముందు బైక్లో మనం సెంటర్ స్టాండ్ అనేది అవాయిడ్ చేశారు. ఈ బైక్కి సైడ్ స్టాండ్, ఈ కట్ ఆఫ్ స్విచ్ కూడా ఇచ్చారనమాట. సో దీనివల్ల మనం స్టాండ్లో ఉన్నప్పుడు బైక్ ఇంజిన్ అనేది మనకి స్టార్ట్ అవ్వదు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఈ బైక్ మనకి స్ప్లిట్ సీట్, అలాగే స్ప్లిట్ గ్యాబ్రిల్తో వస్తుంది. ఈ సీట్స్ అనేవి చాలా కుషనింగ్ ఎఫెక్ట్తో ఉన్నాయి, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది రైడింగ్ చేసేవారికి, అలాగే వెనకాల పిలియన్ రైడర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఫ్యామిలీస్కి, అలాగే యూత్కి కూడా బాగుంటుందని నా ఒపీనియన్. నెక్స్ట్ ఈ బైక్లో ఇంజిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఇంజిన్ వచ్చేసి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ 2 స్పార్క్ DTSI BS6 ఇంజిన్తో అయితే వస్తుంది. ఇది 120cc. దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి 20.4 PS at the rate of 8500 RPM. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 18.55 Nm at the rate of 7000 RPM. ఈ బైక్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. ఈ బైక్ని డైలీ యూజ్ చేసే వాళ్ళకి, అలాగే ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ రైడ్కి కూడా ఈజీగా ఈ బైక్ని వేసుకెళ్ళచ్చు. ఇది ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో వస్తుంది. సో మనం ట్యాంక్లో ఉన్న ప్రతి పెట్రోల్ చుక్క కూడా ఇది యూజ్ చేసుకుంటుంది. దీనివల్ల బెటర్ మైలేజ్ కూడా వస్తుంది. ఇది ఈ ట్విన్ స్పార్క్ ప్లగ్తో వస్తుంది. సో ఈ ట్విన్ స్పార్క్ ప్లగ్ వల్ల ఉండటం వల్ల మనకి 26% బెటర్ ఫ్యూయల్ బర్నింగ్ అయితే ఉంటుందన్నమాట, కంపేర్ టు సింగిల్ స్పార్క్ ప్లగ్. ఈ బైక్ ఈ మైలేజ్ చూసుకుంటే 35 to 40 వస్తుంది. ఈక్వలో మాత్రం వెళితే 35 అబవ్ అయితే మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఫ్యూల్ ట్యాంక్ రేంజ్ చూసుకుంటే 15 లీటర్స్ కెపాసిటీతో మనకి ఫ్యూల్ ట్యాంక్ అనేది వస్తుంది. మనం ట్యాంక్ని ఒకసారి ఫిల్ చేస్తే అరౌండ్ 520 కిలోమీటర్స్ వరకు మీరు చుట్టేయచ్చు. నేను 5.6 వరకు ఉంటాను. నేను కంఫర్ట్గానే డ్రైవ్ చేశాను బైక్ని అయితే. ఒక 5.2 ఉన్నా సరే ఈ బైక్ని డ్రైవ్ చేయడానికి సరిపోతుంది. బైక్ని తీసుకునే ముందు ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేయండి. ఈ బైక్ 2 కలర్స్లో వస్తుంది. ఒకటి రెడ్, 2 బ్లూ. మీకు ఏ బైక్ నచ్చిందో మీరు కింద కామెంట్ చేయండి. నాకైతే బ్లూ బైక్ బాగా నచ్చింది. నేను పల్సర్ 125cc, అలాగే 150cc B6 బైక్స్ కూడా నేను రివ్యూ చేశాను. ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఈ బైక్ టాప్ స్పీడ్ చూసుకుంటే 134 km/h అయితే ఉంది. దీని కాస్ట్ చూసుకుంటే 153,220 రూపాయలు అయితే ఉంది. సో నేను నా దగ్గర ఉన్న ఏరియాని బట్టి నేను చెప్తున్నాను, ఇది ఆన్ రోడ్ ప్రైస్. సో మీ దగ్గర ఉన్న ఏరియాని బట్టి, మీ లొకేషన్ బట్టి కూడా ఒక 2 నుంచి 3,000 అయితే కాస్ట్ అయితే వేరీ అవ్వచ్చు. అది మీరు చూసుకోవాలి మీ దగ్గర ఉన్న ఏరియా బట్టి. సో నెక్స్ట్ ఈ బైక్ ఓపెన్ చైన్ సిస్టమ్తో వస్తుంది. సో ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ అయితే క్లీన్ చేసుకుంటే మంచిదని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనం క్లీన్ చేసుకుంటామో దాని డ్యూరబిలిటీ బాగుంటుంది. సో దాని పార్ట్స్ కూడా మన్నిక ఎక్కువ వస్తుంది అనమాట. అందుకే నీ మెయింటెనెన్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm ఇచ్చారు. సో 125cc-లోని 150cc-లోని కూడా సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మెయింటైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది స్పోర్ట్స్ బైక్ కాబట్టి దీనికి కిక్ రోడ్ అనేది ఉండదు. ఇక్కడ శారీ గార్డ్ దగ్గర కూడా మనం టెక్స్ అనేది గమనించవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. 1 కిందికి 4 పైకి. అండ్ క్లచ్ కూడా చాలా స్మూత్ ఆపరేషన్ ఉందని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ దీనికి ఉన్న ఈ టైర్స్ అండ్ వీల్స్. సో మనం ఫ్రంట్ చూసుకుంటే 90/90 మనకు టైర్స్, ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ చూసుకుంటే 120/80 ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. బోత్ ఆర్ 17 ఇంచ్ బ్లాక్ కోటెడ్ అల్లో వీల్స్ అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఈ బైక్లో బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఫ్రంట్ చూసుకుంటే 280mm డిస్క్తో వస్తుంది విత్ ABS. ఇది బైక్ సింగిల్ ఛానల్ ABSతో వస్తుంది. ఈ ABS అంటే యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్. ఇది ఎలా యూజ్ అవుతుందో కూడా మనం తెలుసుకుందాం. మనం ఫాస్ట్గా బ్రేక్ నొక్కినప్పుడు పాత BS4 బైక్స్లో అయితే ఈ 220F అయితే మరి ఒక సైడ్కి అయితే మనకి బ్యాక్ అంతా ఒక సైడ్కి వచ్చేసి ఒక కొంచెం స్కిడీగా అనిపించేది డ్రైవింగ్ చేసినప్పుడు. బట్ ఇప్పుడైతే ABS ఉండటం వల్ల మనకి సేఫ్టీ పరంగా అంత స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ చూసుకుంటే 230mm డిస్క్తో వస్తుంది విత్ RLP సెన్సార్. RLP అంటే రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. ఇది ఎలా యూజ్ అవుతుందో కూడా తెలుసుకుందాం. మనం బైక్ని స్పీడ్గా రైడింగ్ చేసినప్పుడు సడన్గా గుంతలు రావచ్చు, లేకపోతే ఎవరైనా అడ్డు రావచ్చు. మనం వెంటనే సడన్గా బలం పూర్తిగా దీని ఫ్రంట్ బ్రేక్ అయితే ప్రెస్ చేసేస్తాం. సో ఇటువంటి టైంలో మనకి బ్యాక్ టైర్ కొంచెం లిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఈ లిఫ్ట్ అయినప్పుడు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఈ లిఫ్ట్ని ఇందులో ఉన్న గైరోస్కోపిక్ సెన్సార్ అనేది సెన్స్ చేసి సో వెంటనే మనకు ఫ్రంట్ బ్రేక్ని కొంచెం రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో దీనివల్ల మనకి బ్యాక్ వీల్ డౌన్ అవుతుంది. సో ఇది కూడా ఒక రకమైన సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఈ బైక్ని మీరు 60 స్పీడ్లో వెళ్తున్నప్పుడు బ్రేక్స్ అప్లై చేస్తే 60 to 0 అంటే బైక్ ఐడియల్ పొజిషన్ రావడానికి జస్ట్ 1.8 సెకండ్స్ మాత్రమే టైం తీసుకుంటుంది. సో బ్రేక్స్ అంతా బాగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. మీరు రైడింగ్ చేసినప్పుడు బెటర్ కాన్ఫిడెన్స్ అయితే ఫీల్ అవుతారు ఈ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల. అలాగే సస్పెన్షన్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ సిస్టమ్ విత్ యాంటీ ఫ్రిక్షన్ బూస్ట్తో వస్తుంది. బ్యాక్ చూసుకుంటే నైట్రా షాక్ అబ్జర్బర్స్ 5 స్టెప్ అడ్జస్టబుల్తో మనం చూడవచ్చు. ఓవరాల్గా బైక్ వెయిట్ చూసుకుంటే 160 kgs వరకు ఉంది. అలాగే కార్బన్ ఫైబర్తో సైడ్ ప్యానల్స్ చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఫ్రంట్ చూసుకుంటే మనకి మిర్రర్స్ కూడా ఈ బైక్కి మంచి అట్రాక్టివ్ లుక్ అయితే ఇచ్చాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే సెమీ డిజిటల్ అండ్ సెమీ అనలాగ్ అయితే ఇచ్చారు. ముందుగా అనలాగ్ టాకోమీటర్, టెంపరేచర్ ఇండికేటర్, మాల్ ఫంక్షనింగ్ ఇండికేటర్, లో ఆయిల్ ఇండికేటర్, RPM ఇండికేటర్. నెక్స్ట్ మనం డిజిటల్లో చూసుకుంటే స్పీడోమీటర్, ఓడోమీటర్, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్, అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్, రీసెట్ బటన్ కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ లైట్స్ చూసుకుంటే సిగ్నల్ లైట్, న్యూట్రల్ ఇండికేటర్ లైట్, హై బీమ్ లైట్, అలాగే ABS లైట్. ఈ బైక్ మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్తో వస్తుంది. ఈ బైక్ అనే కాదు 125cc అన్నా 150cc అన్నా 220F అన్నా సరే మన క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్తోనే వస్తుంది అనమాట. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ స్విచ్, కిల్ స్విచ్ ఉన్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హారన్ స్విచ్, అలాగే సిగ్నల్ ఇండికేటర్ స్విచ్, హెడ్లైట్ స్విచ్, ఇంకా ఈ పాసింగ్ లైట్ ఉన్నాయి. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోను అలాగే స్విచ్చెస్లోను మంచి విజిబిలిటీ కోసం బ్యాక్గ్రౌండ్ మనకి బ్లూ కలర్ లైట్ అయితే మనం చూడొచ్చు. ఇంకా ఈ బైక్ గురించి ఏదైనా మిస్ అయిందని అనిపిస్తే మీరు కింద కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చిన బైక్ని మీరు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ప్రతి ఒక్కరూ రైడ్ సేఫ్, స్టే సేఫ్, ఆల్వేస్ వేర్ హెల్మెట్. దిస్ ఈజ్ పూర్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.